Hello guys, welcome to Sunishit TV YouTube channel, న్యూస్ కమ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. అదేంటి అంటే జనరల్గా కొంతమంది అన్ఎంప్లాయీస్ కానివ్వండి, ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయీస్ కానివ్వండి, ఏవైనా పోలీసులు మీ మీద ఏమైనా కంప్లైంట్స్ కానీ ఏమైనా సెక్షన్స్ కానీ పెట్టినట్లయితే దానికి మీకు ఫ్రీ అడ్వకేట్ని గవర్నమెంట్ ఇస్తుంది. కండిషన్స్ ఏంటి అంటే ఆ ప్రైవేట్ ఎంప్లాయీ కానీ ఆ అన్ఎంప్లాయీ కానీ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాస్ట్కి మాత్రమే సంబంధించి ఉండాలి విత్ ప్రాపర్ ఇన్కమ్ సర్టిఫికేట్ మెన్షనింగ్ దట్ బిలో 3 lakhs ప్యాకేజ్ పర్ ఇయర్. సో 3 లక్షల కంటే తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకు మాత్రమే, అది కూడా ఎస్సీ అండ్ ఎస్టీస్కి మాత్రమే ప్రభుత్వం అడ్వకేట్లని లాయర్లను ఉచితంగా ఇస్తుంది. ఇవి 2023 న్యూ రూల్స్ అన్నమాట. అంటే ప్రీవియస్ ఇయర్స్లో బీసీ క్యాస్ట్, బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకు కూడా అడ్వకేట్స్ని ఫ్రీగా ఇచ్చేదంట. కానీ ఇప్పుడు రూల్స్ చేంజ్ అయ్యాక ఓన్లీ ఎస్సీ అండ్ ఎస్టీస్కి మాత్రమే ఫ్రీ అడ్వకేట్ని తెలంగాణ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ నాకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎంప్లాయీస్ ఇచ్చారు. మీరు అప్లై చేసే విధానం ఏంటి అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వెబ్సైట్ ఓపెన్ చేశాక అందులో ఒక ల్యాండ్లైన్ నెంబర్ ఉంటుంది. ఆ ల్యాండ్లైన్ నెంబర్కి కాల్ చేసి వాళ్ళకి ఏమైతే డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి అడిగితే వాళ్ళు మీకు చెప్తారనమాట. ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఇంకేమైనా కావాలంటే ఇంకేమైనా సర్టిఫికేట్స్ అడుగుతారనమాట. ఆ సర్టిఫికేట్ తీసుకుపోయి మీరు ప్రిస్క్రైబ్డ్ కోర్టులో ఉన్న డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళకు సబ్మిట్ చేస్తే అప్పుడు మీకు ప్రభుత్వం న్యాయ సలహా లేదా న్యాయవాదిని అలాట్ చేస్తుందన్నమాట. సో ఇది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో యాక్చువల్గా నేను అన్ఎంప్లాయీని, కానీ నేను బీసీ క్యాండిడేట్ని. సో అందువల్ల నాకు ప్రభుత్వం అడ్వకేట్ని ఇవ్వడం లేదన్నమాట. సో ఓన్లీ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాస్ట్ మాత్రమే బెనిఫిషియరీ ఇక్కడ. ఓకేనా? సో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గాయస్. ఒక లైక్ వేసుకోండి.